దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడు తన విశేషమైన ఉన్నతమైనటువంటి కృపను మనకు అనుగ్రహింపజేశాడు. మనం నిన్నటి దినం చెప్పుకున్నట్లుగా యేహూ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ధ్యానించుకుందామని అనుకున్నాం. దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహింపజేశాడు. ఎందుకంటే ఈ దినాన్ని చూడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ప్రభు తన విశేషమైనటువంటి కృపను ఇచ్చి మరొక దినంలోకి ప్రభు మనల్ని నడిపింపజేశాడు. అయితే ఈ ఉదయకాలము ప్రభుతో ఉండడం అనేది, ఈ ఉదయకాలం ప్రభుతో కలిసి మనము ప్రభువుని ఆరాధించడం అనేది చాలా ఉన్నతమైనటువంటి విషయం. మరి ఉదయకాలపు ప్రార్థనలు మనకు దీవెనకరంగా ఉంటాయి. ఉదయకాలం దావీదు ఉదయకాలాన్ని నిద్రలేచి ప్రభువుని స్తుతించినట్లుగా, దానియేలు ఉదయకాలాన్ని లేచినట్లుగా, అదే రీతిగా మోషే ఉదయకాలాన్ని దేవుని వెతికినట్లుగా మనం లేఖనాలలో చూస్తాం. అంటే ఉదయకాలపు ప్రార్థనలు మన పితరులు చేశారు. మనం కూడా ఉదయకాలపు ప్రార్థనలు మనకు దీవెనకరంగా ఉంటాయి, మనం చెయ్యాలి. కాబట్టి మరి ఉదయకాలంలో మరి వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఉన్నతమైనటువంటి కృపనిచ్చాడు. అయితే ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తుల యొక్క జీవితాలు ఉన్నాయి. చాలామంది భక్తులు, అనేకమైనటువంటి భక్తులు వారి వారి జీవితాన్ని కొందరు ఆత్మీయంగా ప్రారంభించి ముగింపులో నాశనం వైపుకు నడిపించబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరు ప్రారంభంలో నాశనకరమైనటువంటి జీవితాన్ని చేసి ఆఖరులో చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నానా రకాలైనటువంటి వ్యక్తులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. దేవుడు ప్రతి ఒక్కరి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ప్రతి ఒక్కరి గురించి, అంటే మన పితరులు చేసిన తప్పుల్ని దేవుడు కప్పిపుచ్చలేదు. మన పితరులు చేసినటువంటి పొరపాట్లను దేవుడు కప్పిపుచ్చలేదు. మన పితరులు తప్పు చేస్తే తప్పుగా దేవుడు చెప్పాడు. మన పితరులు మంచి చేస్తే మంచిగా దేవుడు చెప్పాడు. దేవుడు పక్షపాతి కాదని, ఆయన అందరి పట్ల ఒకే రకమైనటువంటి పరిస్థితిని చూపిస్తాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీలు పరిపాలన చేసిన తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము నాయకత్వంలో ఇశ్రాయేలీలు రెండుగా విడిపోయి, ఒకటి యూదాగా, రెండు ఇశ్రాయేలుగా విడిపోయి 10 రాజ్యాల కూటమి ఒకటిగా, 2 రాజ్యాల కూటమి ఒకటిగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్నటువంటి వారు యెరోబాము, ఆ తర్వాత ఈ రీతిగా ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇది యూదా రాజ్యాన్ని కూడా రెహబాము తర్వాత తన కుమారుడు, ఆ తర్వాత తన కుమారుడు ఈ రీతిగా పరిపాలన చేస్తూ వచ్చారు. అయితే ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్నటువంటి వారు చాలా భయంకరంగా, దేవునికి విరోధంగా, దేవునికి నచ్చనటువంటి పనులను చేసి దేవునికి కోపం పుట్టించినట్టుగా మనకు లేఖనాలలో కనిపిస్తూ ఉంటుంది. యెరోబాము అయితే బేతేలులో విగ్రహాన్ని ఏర్పాటు చేసి, బేతేలులో ఒక దూడని ఏర్పాటు చేసి, దూడ వైపు ప్రజల్ని అందరినీ కూడా, ప్రజలందరినీ, ఇశ్రాయేలులందరినీ కూడా ఒక విగ్రహారాధన వైపుకు తిప్పినట్టుగా మనకు లేఖనాలలో కనిపిస్తుంది. అయితే ప్రియులరా, యెరోబాము తర్వాత వచ్చిన రాజైనా, ఆ తర్వాత వచ్చినటువంటి రాజైనా, ఆ తర్వాత వచ్చినటువంటి రాజైనా ఎవ్వరూ కూడా నిజదేవుడైనటువంటి యెహోవాను, నిజదేవుడైనటువంటి ఆ దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయి, దేవుణ్ణి తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికినట్టుగా మనకు లేఖనాలు కనిపిస్తున్నాయి. అయితే దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు, దేవుణ్ణి తృణీకరించారు, దేవుని మందిరాన్ని తృణీకరించారు, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారు. అసలు దేవుడంటే భయము, భక్తి లేకుండా ఇశ్రాయేలీయుల ప్రజలు వారు జీవించినట్టుగా
మనం లేఖనాలలో మనం చూడగలం. అయితే ప్రియులారా, 9 మంది రాజులు ఇశ్రాయేలు దేశాన్ని ఒకరి తర్వాత ఒకరు పరిపాలన చేసిన తర్వాత, ఒకరి తర్వాత ఒకరు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలనలోకి నడిపించిన తర్వాత దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుతున్నటువంటి రాజుల్ని, ఆ వ్యవస్థనంతా కూడా తొలగించాలని దేవుడు అనుకున్నాడు. రాజుల కాలాన్ని మనం గమనిస్తే, ఈ రాజుల కాలంలో చాలా భయంకరంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి అహాబు అనేటువంటి రాజు ఉన్నాడు. అహాబు కుటుంబాన్నంతా నేను నాశనం చేస్తాను, వాళ్ళు నాకు చాలా విరోధంగా, వాళ్ళు నాకు చాలా వ్యతిరేకంగా, వాళ్ళు అసలు జీవించవలసినటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ప్రజలందరినీ కూడా పాపం వైపు నడిపించినటువంటి వాళ్ళు. యెజబెల్ అయితే నీతిమంతుడైనటువంటి నాబోతు రక్తాన్ని భూమి మీద చంపి ఒలికించి ఆమె పాపం మూడగట్టుకుంది, ఆ కుటుంబాన్ని నేను వదిలిపెట్టినని దేవుడు ప్రమాణం చేశాడు. చేసిన తర్వాత దేవుడు ఈ 9 మంది రాజులు, ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి 9 మంది రాజులు ఏ ఒక్కరు నీతిగా ప్రవర్తించకపోవడం బట్టి దేవుడు ఒకరిని ఎన్నుకోవాలని అనుకున్నాడు. దేవుడు ఒకరిని ఎన్నుకొని, ఆ ఎన్నుకున్నటువంటి వారి ద్వారా ఈ అహాబు కుటుంబాన్ని అంతా కూడా, అహాబు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పతనం చేయాలని అనుకున్నప్పుడు దేవుడు మనకు అంటే ఈ యోహును గురించి మనం ధ్యానించేటువంటిప్పుడు, యోహు గురించి మనకు 2వ రాజుల గ్రంథము 9-10 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. అసలు యేహు ఎలాంటి కార్యాలు చేశాడు, అసలు యేహు ఏ రీతిగా అభిషేకించబడ్డాడు, యేహుని ఎవరు అభిషేకించారు, యేహు యొక్క అభిషేకం ఏంటి, యేహు ఏ విధమైనటువంటి కార్యాలు చేశాడు, 9-10 అధ్యాయాలు 2వ రాజుల గ్రంథంలో మనకు కనిపించిన. అయితే దానికంటే ముందు దేవుడు ఏలియా ద్వారా, అంటే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము మనం ఒకసారి గమనిస్తే, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకం చేయుము. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము అని దేవుడు ఏలియాకు చెప్పాడు. ఈ 19వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఈ 19వ అధ్యాయం అంతా కూడా ఏలియా యొక్క జీవితము, ఏలియా యొక్క పరిస్థితులు మనకు కనిపిస్తాయి. అహాబు అంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు భార్య అయినటువంటి యెజబెల్ ఈ ప్రవక్తలందరినీ చంపినందుకు యెజబెల్ అంటది, ఏలియా ఒక వర్తమానం పంపించి యెజబెల్ చెప్తుంది, నేడు రేపటి వరకు నీ ప్రాణం తీయ చూడకపోతే నేను యెజబెల్ని కాదని చెప్తాను. అయితే ఏలియా భయపడి ఆయన బదరీ వృక్షం కింద కూర్చొని అంగలారుస్తూ ఏడుస్తూ నా ప్రాణం ఇంత మటుకు చాలని ప్రార్థన చేసినటువంటి దైవజనుడు ఏలియా. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా, అతడు ఎంత గొప్పవాడైనా, ఎలాంటి అభిషేకంతో నిండుకున్నా ఒక్కొక్కసారి భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఏలియా కూడా 400 మందికి పైగా ప్రవక్తలు చంపినటువంటి ఏలియా ఒక స్త్రీకి భయపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలం. అసలు ఎందుకు భయపడుతున్నాడు ఏలియా? ఏలియాకు ధైర్యం లేదా? ఎలిజబెల్ చెప్పినటువంటి మాట విషయంలో ఏలియా ధైర్యంగా ఎదుర్కోలేడా? కానీ ఏలియా ఎదుర్కోలేక, ఏలియా భయపడుతూ నేను చనిపోతే బాగుంటుంది, మరణాపేక్ష కలిగినటువంటి వాడే నేను చచ్చిపోతే బాగుంటుందని ఏలియా అనుకున్నాడు. ప్రియులరా, భయం ఎంత పని చేస్తుందనంటే చంపివేయగలదు, భయం ఎవరినైనా కూడా ప్రాణం తీయగలదు. హల్లెలూయా. ప్రియులరా, చాలామంది కరోనా పాండమిక్లో ఆ పరిస్థితులలో మనిషి రోగంతో చచ్చిన దానికంటే భయంతో చచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అని అంటారు. భయం ఎంత పని చేస్తుందనంటే మనిషి ప్రాణాలు తీసేటట్టుగా చేస్తుంది. లోకంలో చాలామందికి భయం, లోకంలో అనారోగ్యం వస్తే భయం, లోకంలో అప్పులైతే భయం, లోకంలో
ఎవరైనా అవమానిస్తే భయం, లోకంలో ఎగ్జామ్లో ఫెయిల్ అయితే భయం, లోకంలో చాలామందికి చాలా రకాలైనటువంటి భయాలు ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఏ ఏలియానైతే దేవుడు బలపరిచాడో, ఏ ఏలియానైతే దేవుడు ధైర్యపరిచాడో అదే దేవుడు మనకు కూడా ఉన్నాడు. ఆ దేవుడే మనల్ని కూడా బలపరుస్తున్నాడు. ఏలియాకు చెప్పాడు, ఇగో నీకు శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది, నువ్వు శ్రేష్టమైనటువంటి ఆహారం రొట్టె తినమని చెప్పి దేవుడు రొట్టె తెచ్చాడు. ఆ రొట్టె తిన్న తర్వాత మళ్ళొక్క రొట్టెనిచ్చాడు. నీ ప్రయాణం చాలా గొప్పది, నువ్వు చేయవలసిన ప్రయాణం చాలా ఉందని ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఒకవేళ మనం భయంతో అసలు ఏంటి మన పరిస్థితి, అసలు మన పరిస్థితులు ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, మన భవిష్యత్తు ఏ రీతిగా ఉండబోతుంది, అసలు మనం ఏం సాధించబోతున్నాం, అసలు మనం సాధిస్తామా సాధించమా, అది ఏదైనా మనం గెలుస్తామా గెలవమా, అసలు దీన్ని దాటుకుని వెళ్తామా వెళ్ళమా, నా పరిస్థితి ఏంటని నేను కంగారులో ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు. ఏంటంటే ఏలియాను బలపరిచిన దేవుడే నిన్ను కూడా బలపరుస్తున్నాడు. ఏలియాను ధైర్యపరిచిన దేవుడే నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీకు ముందు జీవితం లేదని, నీకు ముందు బ్రతుకు లేదని, నీకు ముందు నేనేం చేయలేనని నువ్వు అనుకుంటూ ఉంటే ఈ ఉదయకాల సమయంలో ఏలియాను దర్శించిన దేవుడే, శక్తికి మించిన ప్రయాణం నీకుందని చెప్పిన దేవుడే, శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని నువ్వు చేయాలని చెప్పిన దేవుడే ఈరోజు మనల్ని కూడా బలపరుస్తూ మనకు కూడా దేవుడు ఒక శక్తివంతమైనటువంటి ప్రయాణాన్ని ముందుంచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ఏలియా ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు చెప్పాడు, నీవు సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయి, ఇశ్రాయేలు దేశం మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయి, ఆ తర్వాత ఎలీషా అనేటువంటి వ్యక్తికి నువ్వు అభిషేకం చేయమని దేవుడు చెప్పాడు. అయితే ఏలియా వెళ్ళి ఆయన ప్రయాణంలో ఎదురైనటువంటి హజాయేలుకు పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత నింషి కుమారుడైనటువంటి యోహుకు అభిషేకం చేశాడు. ఆ తర్వాత ఎలీషాను అభిషేకం చేశాడు. అయితే యేహూ యొక్క అభిషేకం ఇక్కడ ప్రారంభమైంది. యేహూ 2 సార్లు అభిషేకం పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అయితే ఈ యేహూ జీవితాన్ని మనం గమనిస్తే ఈ యేహూ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధన. అసలు యేహూ ఏ ఒక్కనాడు కూడా నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటానని ఏనాడు అనుకోలేదు. అయితే దేవుడు యేహూకు కొన్ని పనులు అప్పచెప్పాడు. యేహూ చాలా అద్భుతంగా ఆ పనులను, ఎవ్వరూ చేయలేనటువంటి అద్భుతమైనటువంటి పనిని యేహూ చేశాడు. యేహూ జీవితాన్ని మనం చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. సినిమాలో ఏ విధంగా అయితే థ్రిల్లర్ సినిమాలు ఉంటాయి కదా, సస్పెన్స్ అంతా కూడా ఆ రీతిగా యేహూ జీవితం ఉంటుంది. అయితే మరి యేహూ జీవితాన్ని మనం ఇంకా కొంచెం ముందుకు, ఈరోజు మనము యేహూని ఎట్లా అభిషేకించాడు, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు ఏ రీతిగా ముందుకు మరి యేహూ జీవితాన్ని నడిపించబోతున్నాడని మనం మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ యొక్క విషయాల్ని యేహూ గురించి వీలైతే మనం ఇంకా జాగ్రత్తగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. యేహూ జీవితం గురించి కొన్ని విషయాలు మీరు మాతో పంచుకున్నారు, మీకు స్తోత్రాలు ప్రభా. యేహూ ఏలియా అనేటువంటి గొప్ప దైవజనుడి ద్వారా అభిషేకించబడ్డాడు. తర్వాతి కాలంలో ఎలీషా ద్వారా కూడా అభిషేకించబడ్డాడు. మీ చిత్తాన్ని నెరవేర్చడానికి యేహూ బలంగా పనిచేశాడు ప్రభా, ధైర్యవంతుడిగా పనిచేశాడు, ఎక్కడా వెనుదిరగకుండా పనిచేశాడు, నమ్మకంగా పనిచేశాడు. కానీ అంతము మాత్రం యేహూ మీ పనిని సక్రమంగా చేశాడు, కానీ తాను మీతో ఉండడం విషయంలో మాత్రం తప్పిపోయాడు. ప్రభా, ఈ యొక్క యేహూ జీవితాన్ని లోతుగా మేము ధ్యానించబోతూ ఉంటుండగా చాలా స్పష్టంగా తేటగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఇంకా మేము అనేకమైనటువంటి విషయాలు లోతుల్లో తెలుసుకోగలిగిన కృప మీరు మాకు దయచేయమని, మహిమ మీకే ఆరోపిస్తూ వీక్షిస్తున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.